ముందుగా తండ్రి అయిన దేవునికి క్రీస్తునామమున వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునామమున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? సంతోషం. 2024లో నుంచి 2025లోనికి వచ్చేసి సంతోషమా బాధ? సంతోషం. ఎందుకు? మన ఆయుష్కాలంలో నుంచి ఒక సంవత్సరం ఏమైపోయింది, తగ్గిపోతుంది. అవునా? బర్త్డే అనగానే చాలా హ్యాపీ పడతాం, ఆనందంగా ఉంటాం. కానీ అసలు విషయం ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది. అంటే మనం ఎక్కడికి చేరువవుతున్నాం? ఈ లోకాన్ని విడిచిపెట్టి సమాధికి మనము చేరువైపోతున్నాం అన్న విషయాన్ని మర్చిపోయాం. కానీ మరలా ఇంకొక సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు అనుకుంటున్నాం, కానీ దాని వెనకాల ఉన్నటువంటి అసలు విషయాన్ని మర్చిపోతాం. అలాగే ఈరోజు కూడా ఒక పాఠాన్ని నేర్చుకుందాం, కొన్ని నిమిషాలు బైబిల్ నుంచి. ఏంటి ఆ పాఠం అంటే, ఎవరు నీ శత్రువు? ఎవరు నీ శత్రువు? మొన్న ఒక పాఠం విన్నారు. ఏంటది? బాప్తిస్మం అనగానేమి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. అవునా? 2 మాటలు చెప్తాను. ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మం అంటే, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకోవాలి. బర్త్డే కోసం, జనవరి 1 కోసం, సంఘములో సభ్యత్వం కోసం తీసుకోకూడదు. పాపాలు క్షమింపబడాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? పాప క్షమాపణ కోసం బైబిల్ చెప్పింది బాప్తిస్మం తీసుకోవాలి. 2, ఎప్పుడు తీసుకోవాలి? క్రిస్మస్కి, జనవరి 1 కాదు. ఎప్పుడు? నీలో ఎప్పుడైతే మారు మనస్సు పశ్చాత్తాపం కలిగిందో, యేసుక్రీస్తును నమ్మితేనే నేను పరలోకానికి వెళ్తాననే విశ్వాసం నీలో వచ్చిందో, అప్పుడు బాప్తిస్మం తీసుకో. ఎలా తీసుకోవాలి? చిలకరింపు కాదు, జెండా కింద నుంచి కాదు. ఎలా తీసుకోవాలి? నీటి బాప్తిస్మం. అంటే బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? పాతి పెట్టబడడం. అంటే ఒక వ్యక్తి ఎలా పాతి పెడతారు? ఇలా వెళ్ళకెలా పాతి పెడతారు. బాప్తిస్మం అనే అర్థం ఏంటి? చనిపోవడం. అంటే ఎలా తీసుకోవాలి? నీటిలో మనం ఎలా వెళ్ళకెలా చనిపోయి మరలా తిరిగి లేపబడాలి. ఎలా తీసుకోవాలని మనం నేర్చుకున్నాం. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఈ పాఠాలన్నీ గుర్తుంచుకోవాలి. క్రైస్తవులుగా మనం ఎవరు అడిగినా సమాధానం చెప్పాలి. ఓకేనా? అలాగే ఈరోజు మరొక పాఠం ఏంటంటే, ఎవరు నీ శత్రువు? ఎవరు నీ శత్రువు? ఎవరు నీ శత్రువు? ఎవరు మన శత్రువు? సహజంగా అనుకుంటాం మనం, మన ఇంటి పక్కన శత్రువు అనుకుంటాం. అవునా? మనకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని మన శత్రువులు అనుకుంటాం. అంతే కదా? మనకు నచ్చిన వారిని, మన మాట వినని వారిని మనం శత్రువులుగా భావిస్తాం. అలాగే రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులను శత్రువులుగా వాళ్ళు భావిస్తారు. అలాగే ఇండియాకి శత్రువు ఏది? ఇండియా దేశానికి శత్రు దేశం ఏది? పాకిస్తాన్. అవునా? అలాగే చైనాకి మరో దేశం, రష్యాకి మరొక దేశం, ఉక్రెయిన్ అని. ఇలా దేశాలు మధ్య ఉన్నటువంటి శత్రుత్వం, మనుషుల మధ్య ఉన్నటువంటి శత్రుత్వం. ఇలా ఈరోజు ప్రపంచంలోని మనుషులకు తెలిసినటువంటి శత్రువు ఎవరంటే వీళ్ళే. అంతే కదండి? ఈ మధ్య మనం చూస్తుంటే పిల్లలకు తల్లిదండ్రుల శత్రువులు, తల్లిదండ్రులకు పిల్లల శత్రువులు. స్కూల్లో టీచరు పిల్లలకు ఎలా ఉంటాడు? శత్రువులా ఉంటాడు. అవునా? అలాగే మనం అలా ఆలోచిస్తూ వెళ్ళిపోతానండి. ఇలా ఈ లోకంలో ఆలోచించే ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే, ఇది ఒక మనిషికి శత్రువు అన్నారు. ఒక మనిషికి శత్రువు. నిజమా? కరెక్టేనా? మనం చూస్తున్న చాలామంది దెబ్బలాడుకోవడం, కొట్టుకోవడం, ఇవన్నీ ఎందుకంటే అతను నా శత్రువు అండి, ఈమె నా శత్రువు అండి అనుకుంటాం. అంతే కదా? కానీ అసలు ఈ జన్మనిచ్చిన దేవుణ్ణి గనక మనం అడిగితే, ఎవరు మన శత్రువు, ఏది మన శత్రువు, ఎలా మనకి శత్రువు అయ్యిందని అడిగితే, బైబిల్లో యాకోబు పత్రిక పాఠంలోకి వెళ్ళిపోదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో
పోరాడు భోగేచ్ఛల నుండియే కదా అని ప్రశ్నిస్తున్నాడండి. బైబిల్లో మనం చూస్తే ఏమన్నాడంటే, మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి అని ప్రశ్నించుకుంటే, ఎందుకు ఈరోజు ఒక రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? కారణం ఏంటి? అలాగే ఇజ్రాయేల్ పాలస్తీనాల మధ్య కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నా, ఏంటి వాటిలో ఉన్నటువంటి వాటి వెనకాల ఏంటి అలా అర్థం, ఎందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఏం కావాలి అని మనం ఆలోచిస్తే దానికి చెప్పిన సమాధానం ఏంటో తెలుసు బైబిల్. ఏమండి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి అంటే, ఇదిగో చెప్తున్నాడు చూడండి, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అన్నాడు. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలు. ఎవరి అవయవాలు? యాకోబులో చెప్తారు, మన అవయవాలలో ఏదో ఒక పోరాటం జరుగుతుందండి. ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, చేతులు ఈ శరీరంలో అవయవాలు, కాళ్ళు ఈ శరీరంలో అవయవాలు, కళ్ళు అవయవాలు. అంటే మన శరీరములో ఉన్నటువంటి ఈ అవయవాలలో ఏదో ఒక పోరాటం జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి పోరాటం వలననే యుద్ధాలు జరుగుతున్నాయి. దేశాలు కొట్టుకుంటున్నాయి. ఎందుకు కొట్టుకుంటున్నాయి ఆలోచించాలండి. ఈరోజు దేశానికి మధ్య యుద్ధం జరుగుతుందంటే ఎందుకు జరుగుతుంది అంటే, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా అన్నాడు. అంటే మన అవయవాలలో ఏదో ఒక భోగేచ్ఛ అనగా ఇష్టం, కోరికలు. అంటే మీ అవయవాలలో ఏయో కోరికలు ఉన్నాయి. ఈ కోరికల వలననే ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి అంటున్నాడండి. నిజమేనా? ఏంటా భోగేచ్ఛలు, ఏంటా కోరికలు అంటే, ఏమండి, ఈరోజు రష్యాకి యుక్రెయిన్కి ఎందుకు జరుగుతున్న యుద్ధాలు? ఒక దేశాన్ని మరో దేశం ఆక్రమించుకోవాలని, అవునా? ఆక్రమించుకోవాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఆ రష్యా ప్రధానికి వచ్చిందా? దాన్ని ఏలుతున్న నాయకుడికి వచ్చింది. ఏమని? అవతల దేశాన్ని నేను ఏం చేయాలి? ఆక్రమించుకోవాలి. ఎందులో వచ్చింది ఇది? అతని శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో వచ్చిన కోరిక. ఈరోజు ఉదయం వెళ్ళి రాత్రి వరకు మనం కష్టపడుతున్నామంటే, పోరాడుతున్నామంటే దేని గురించి? మన శరీరాన్ని మనం పోషించుకోవాలి కాబట్టి ఏం చేస్తున్నాం? పోరాటం. అర్థమవుతుందండి? అంటే ఎవరు మన శత్రువు, ఎవరు నీ శత్రువు అని ఆలోచిస్తుంటే మనకి కొన్ని మాటలు కనబడుతున్నాయండి. మన శరీరాలలో, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో ఏవో కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికల వలన, ఆ భోగేచ్ఛల వలన యుద్ధాలు పోరాటాలు కూడా జరుగుతున్నాయంట. అవునా? ఏంటా కోరికలు అని మనం ఆలోచిస్తే మరొక మాటను మన బైబిల్లో చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 7వ అధ్యాయం. ఏమండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణమును, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎక్కడి నుంచి? మన హృదయములో నుండి. అంటే ఈ మన హృదయములో నుండి వచ్చినటువంటి దురాలోచనల వలన ఏం జరుగుతుంది? జారత్వము, యుద్ధాలు, పోరాటాలు, గొడవలు, అల్లరులు. దీని అంతటి కారణం ఏది? మన శరీరములో ఉన్నటువంటి ఈ అవయవాలలో ఉన్నటువంటి ఆలోచనల వలన. హృదయం అనగా ఏమిటండి? హృదయం అనగా ఏంటి? హృదయం అంటే ఇక్కడ అన్నాడు కదా,
అనగా మనుష్యుల హృదయములో నుండి అన్నాడు. మనుష్యుల హృదయములో నుండి. హృదయం అనగానే హృదయం అంటే ఏంటి చెప్పండి. ఒక పాట గుర్తు రావాలి మీకు. ఏంటి పాటది? హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతుంది అన్నాడు కదా. మరి హృదయం అంటే ఏంటి? హృదయం అంటే సమాజానికి ఏమర్థమైంది? హృదయం అనగానే గుండెని తీసి ఇచ్చేస్తాడు. ఇదే హృదయం అంటే, ఇదేనా హృదయం అంటే? మనిషికి ఆలోచన పుట్టేది ఎక్కడ? హృదయంలో అన్నాడు. ఆ హృదయం ఎక్కడ ఉంది? ఆ హృదయం ఎక్కడ ఉంది? హృదయం అనేది మనస్సు అన్నా హృదయం అన్నా ఒకటే. అదే ఇదిగో మన తలలో ఉన్నటువంటి మెదడు, ఈ బ్రెయిన్, అంతేనా? ఈ గుండె అనేది కేవలం రక్తాన్ని సరఫరా చేసేది మాత్రమే, ఒక పంప్ అంతే. ఇది రక్తాన్ని మంచి రక్తంగా మార్చి అవయవాలకు పంపిస్తుంది అంతే. ఇది హృదయం కాదు, ఇది గుండె. కానీ మనిషి యొక్క ఆలోచనలు పుట్టేది ఏది? మెదడు. ఇది పనిచేయకపోతే ఏ అవయవాలు పనిచేయవు. గుండెని మార్చొచ్చు, అవునా? హార్ట్ సర్జరీ చేస్తారు, కానీ హార్ట్ సర్జరీ చేసినా కానీ ఆలోచనలు పనిచేస్తున్నాయంటే కారణం మెదడు. అంటే మనిషిని నడిపించేది ఏది? మెదడు. ఈ మెదడే మనిషి యొక్క హృదయం అన్న మనస్సు అన్న అదే. అంతే కదండి. చాలామంది కోమలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం పనిచేయదు? ఈ బ్రెయిన్ పనిచేయదండి. ఈ బ్రెయిన్ పనిచేయకపోతే ఈ అవయవాలు ఏమీ పనిచేయవు, ఆలోచనే రాదు. కాబట్టి ఈ హృదయంలో నుంచి ఏమొస్తున్నాయంట? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు అన్నీ కూడా ఎక్కడ వస్తున్నాయి? మన లోపల నుండే వస్తున్నాయి. అంటే ఎవరిని శత్రువు అని మనం ఆలోచిస్తే ఇప్పటి వరకు మన ఇంటి పక్క వారు, మన ఇంటి ముందు వారు, ఏమండి, మనకు అప్పు ఇచ్చిన వారు, అంతే కదా. అప్పు తీసుకున్నప్పుడు చాలా మంచిదనంతో తీసుకుంటాం, కానీ తిరిగి ఇచ్చేటప్పుడు శత్రువు అయిపోతాడు మనకి, అంతే కదండి. ఇచ్చినప్పుడు ఎంత ప్రేమగా తీసుకుంటామో వాడు మనల్ని అడిగినప్పుడు శత్రువుగా చూస్తామని. ఇలా అందరినీ మనం శత్రువు అనుకుంటున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి శత్రువు ఎవరా అని ఆలోచిస్తుంటే మన శరీరమే మనకు శత్రువులా కనిపిస్తుంది, అవునా? మన శరీరమే మనకు శత్రువులా కనిపిస్తుంది. దీన్ని ఆధారం చేసుకుని మనం మరొక మాట చూడగలిగితే బైబిల్లో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 7వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదవగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. చాలండి. ఏమండి, ఈ మాట రాస్తున్నది ఎవరో తెలుసండి? పౌలు గారు సుమారుగా బైబిల్లో ఎన్ని పుస్తకాలు రాశారో తెలుసండి? ఎన్ని పత్రికలు రాశారో తెలుసా? సుమారుగా క్రొత్త నిబంధనలో 14 పత్రికలు రాసింది ఈయనే. ఇంతటి మహానుభావుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఇదేంటండి? మేలైనది చేయాలని నాకు అనిపిస్తుంది, కానీ నేను చేయలేకపోతున్నాను అంటున్నాడు పౌలు గారే. ఎందుకలా? మేలైనది చేయవలనని నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు. ఏమండి, ఇక్కడికి వచ్చేసరికి పౌలు గారు మాట్లాడుతూ, నేను మంచి చేయాలనుకుంటున్నాను, నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను పాట పాడాలనుకుంటున్నాను, కానీ చర్చికి వెళ్ళలేకపోతున్నాను, పాటలు పాడలేకపోతున్నాను, దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను, కానీ దేవునికి ఇవ్వలేకపోతున్నాను. దేవుని కోసం బ్రతకాలి, ఇప్పటితో ఈ జీవితాన్ని ముగించేసి ఇక నుంచి దేవుడి కోసం బ్రతకాలి అనుకుంటున్నాను, కానీ నేనేం చేయలేకపోతున్నాను. ఎవరు ఆపుతున్నారు నిన్ను? ఏది నీకు ఆటంకం పెడుతుందంటే
నీ శరీరం. అర్థమవుతుందండి? అంటే శరీరం మీరు నేను అంటే శరీరము ఆత్మ ఒకటి కదా, నేను నా శరీరం ఒకటి కదా. ఆలోచించండి. ఈ వ్యత్యాసం మనిషికి ఈరోజు అర్థం కాలేదు. కంటికి కనపడే ఈ బాహ్య రూపాన్నే నేను నాది అనుకుంటున్నాం, కానీ శరీరము ఆత్మ వేరు. ఉదాహరణకి మన హాస్పిటల్కి వెళ్తామండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాం? ఏమండి నా కాలు నా చెయ్యి బాగోలేదండి అంటాం, లేదా నా కన్ను బాగోలేదంటాం, లేదా నా నాలుగు బాగోలేదంటాం, ఏమన్నా నాకు ఒంట్లో బాగోలేదంటాం. అదేంటి నా కాలు నా చెయ్యి అంటున్నావు? నువ్వు వేరా? ఈ రెండు వేరా? ఏమండి నా కాలు నా చెయ్య నా తల అంటున్నావు అంటే వేరు వేరు. శరీరం వేరు, ఆత్మ వేరు. అర్థం చేసుకున్నాను. శరీరము ఆత్మ వేరు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న నేనెవరో నాకే తెలిసే విషయం. మాట్లాడుతున్నటువంటి నేను ఎవరిని? ఒక ఆత్మను. ఎలా వచ్చింది ఆత్మ? దేవుడు తన ఊపిరి ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మరి ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మంటి నుండి వచ్చింది. మంటి నుండి దేవుడు తీసినటువంటి మంటి దేహంలో దేవుని యొక్క ఆత్మను ఊదాడు. అంటే నేను ఎవరిని? దేవునిలో నుండి వచ్చాను. ఇప్పుడు మీకు పైకి కనిపిస్తున్న నా దేహం ఎక్కడిది? మంటిలో నుంచి వచ్చింది. అంటే శరీరము దేహము ఒకటా? కాదు. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మంటిలో నుంచి వచ్చింది. దేహం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుంచి వచ్చింది. అంటే ఈ వ్యత్యాసాన్ని మీరు గుర్తుంచుకోవాలి. శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరాన్ని చేసి దాంట్లో దేవుడు ఆత్మను ఉంచాడు. నేను ఆత్మని, మీరంతా కూడా ఆత్మలు. పైకి మీరు కనిపిస్తున్నటువంటి రూపాలు ఇవంతా కూడా నిజం కాదు. మీలో ఉన్నటువంటి ఆత్మ, మీలో ఉన్నటువంటి శక్తి వేరు. మీపై ఉన్నటువంటి తొడుగును చూసారా? ఇప్పుడు చంద్రమండలంలోనికి వెళ్ళాలి, మనం ఎలా వెళ్ళిపోతామా? చంద్రమండలానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఒక సూట్ ఉంటుంది. ఆ గ్రహం మీదకి వెళ్ళాలంటే ఒక సూట్ ఉంటుంది. ఆ సూట్ వేసుకునే వెళ్తారు. అలాగే మనిషి భూమి మీదకి రావాలంటే ఒక సూట్ కావాలి. ఆ సూటే ఇదిగో మన దేహం, ఈ శరీరం. ఆ సూట్ వేసి దేవుడి లోకానికి మనల్ని పంపించేశాడు. కొంతకాలానికి దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపిస్తే ఇదిగో ఇదే నిజం అనుకునే భ్రమలో మనం ఏం చేస్తున్నాం? బ్రతికేస్తున్నాం. ఇది నిజం కాదండి, ఇది నిజం కాదు. శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ వ్యత్యాసం మనిషికి తెలియక శరీరమే ఆత్మని, ఆత్మే శరీరం అని, ఇదే నిజం జీవితం అని, ఈ జీవితం తర్వాత మరో జీవితం లేదని ఈ 60-70 సంవత్సరాల జీవితం కోసమే మనిషి ప్రయాసపడుతున్నాడు తప్ప ఒక్కరోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోవలసిన ఆత్మ మనమని ఏ ఒక్కరు గుర్తించడం లేదు. అర్థమవుతుందండి? బాగా వినాలండి. మనమంతా ఎవరో ఆత్మలం. ఆత్మలమైనటువంటి మనము కొంతకాలము ఈ భూమి మీదకి శరీరాన్ని తొడుక్కుని వచ్చాం. ఈ శరీరాన్ని ఒక రోజు విడిచిపెట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళిపోవాలి. దేవుడు ఎవరని చెప్పింది బైబిలు? యోహాను సువార్త 4:21 చదివితే దేవుడు ఎవరు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24 చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24 వచనం. దేవుడు ఎవరనుంది? దేవుడు ఆత్మ కనుక. అంటే పరలోకములో ఉన్నటువంటివన్నీ ఏంటవి? ఆత్మలు. అవునా? అంటే దేవుడున్న లోకానికి మనం అంతా వెళ్ళిపోవాలంటే మనమంతా ఎవరము? ఆత్మలు. అంటే దేవుళ్ళలోంచి మనం వచ్చాం. దేవునిలోంచి వచ్చిన మనం మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే ఎలా వెళ్ళిపోవాలి? మనం ఆత్మగా తిరిగి వెళ్ళిపోవాలి. అంటే భూమి మీద ఉన్నటువంటి మనము, ఈ శరీరములో ఉన్నటువంటి మనము, ఈ శరీరాన్ని మనము జయించాలి. అంతేనా? పౌలు గారు ఏమంటున్నారు? నేను మేలు చేయవాలని కోరుచున్నాను కానీ చేయగోరని కీడు నేను చేస్తున్నాను అంటున్నాడంటే, అంటే ఈ శరీరం మనకు శత్రువా? అవునండి, ఈ శరీరమే మనకు శత్రువు. ఎందుకు? ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చింది?
మట్టిలోంచి వచ్చింది కనుక ఈ శరీరం ఏం కోరుకుంటుంది? మట్టినే కోరుకుంటుంది. మట్టిలోంచి వచ్చినటువంటి యాపిల్ కావాలి, ఆహారం కావాలి, అన్నం కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటుంది. కానీ ఆత్మకు సంబంధమైనటువంటి వాక్యాన్ని వినాలనేది ఇష్టపడదు. అర్థమవుతుందా? ఎప్పుడైనా చూడండి, సినిమాకి వెళ్దామనండి, ఎంత సంతోషంగా ఉంటుంది శరీరం. కానీ చర్చికి వెళ్దామనండి, సహకరిస్తుందా? సహకరించదు. ఈ వ్యత్యాసాన్ని మీరు గ్రహించాలి. శరీరము మనకి ఎలా శత్రువైందో దేవుని పని అనేసరికి శరీరం సహకరించదండి. దేవుడికి ఇవ్వాలి అనుకునేసరికి శరీరం ఒప్పుకోదండి. అదే లోకంలో ఖర్చు పెట్టండి. సినిమా అనేసరికి ఎంతమంది వస్తారు చెప్పండి? చాలామంది. మనం చూసారు కదా, చిన్న ప్రార్థన పెట్టినప్పుడు ఎవరూ రాలేదు. కానీ అదే ఇంటి వారు సినిమా వేస్తే అందరూ వెళ్ళిపోయారు చూడడానికి. ఎందుకు? అది శరీరానికి చాలా ఇష్టం కాబట్టి. శరీరానికి చాలా ఇష్టం ప్రియులారా. కాబట్టి బైబిల్లో ఏం చెప్తున్నాడో మనం ఒకసారి మంచి మాట చూడగలిగితే, గలతీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరమునకు ఆత్మను, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అబ్బా చాలండి, చెప్పేశాడు దేవుడు. శరీరానికి ఆత్మ, ఆత్మకు శరీరం ఎలా ఉందంట? వ్యతిరేకము. ఏమండి అన్నాడు? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధం. ఎప్పుడు పడదండి దీనికి, ఎప్పుడు పడదు. చూసారా? శరీరానికి ఆత్మకి ఎప్పుడు గొడవే. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని యేసుప్రభు చెప్పాడు శిష్యులతోటి. యేసుప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేయడానికి యేసుప్రభు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే శిష్యులు ఏం చేస్తున్నారు? గురకపెట్టి నిద్రపోతున్నారు. మరలా వచ్చాడు యేసుక్రీస్తు, తిట్టాడు. అంటే ఎంతసేపు మీరు మెలుగుగా ఉండలేరా అని చెప్పి మరలా తిట్టి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చాడు. మళ్ళా పడుకుండిపోయారు. అంటే శరీరం ఎంత విరోధంగా ఆత్మది అంటే, ఈ శరీరం ఎలాగైనా సరే మనల్ని నరకానికి తీసుకువెళ్ళిపోవాలని ఆలోచిస్తుందంటే ఇది. చూసారా? ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం? ఇది మా ఇంటి పక్కలు, ఇంటి ముందు, ఇంటి వెనకలు, వాళ్ళు వీళ్ళు, ఆ దేశం ఈ దేశం అని వాళ్ళని శత్రువులుగా అనుకున్నాం. కానీ ఇదిగో రోజు మనం ఉదయాన్నే లేచి చక్కగా పళ్ళు తోముకుని, పౌడర్ రాసుకుని, ఏమండి అందంగా మేకప్ అయిపోతుంది. చూసారా? ఈ శరీరమే మనల్ని చివరికి ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? నరకానికి తీసుకెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? అందుకనే కట్టె మిగిల్చిన కన్నీటి గాథ అన్నాం. కట్టె అంటే ఏది? ఈ శరీరం ఆఖరికి ఏం మిగిలిస్తుంది తెలుసా మనకి? కన్నీళ్ళు. ఎక్కడ? నరకంలో. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏం చేస్తుంది శరీరం? వినదండి. దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని పని చెయ్యంటే చేయనివ్వదు, దేవుని మాటలు వినవదు. ఏమండి ఏమి వెళ్తారా? పొద్దున్నుంచి పని చేసి పడుకో. దేవుడి దగ్గరికి వెళ్ళాలేంటి? మనసులో ఉండే చాలండి. చాలా మంది అంటారు కదండి, ఏమంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలా, మనసులో ఉండే చాలా అంటారు. ఆకలి వేసినప్పుడు అమ్మయ్య అన్నం తినేసాను అనుకుంటే చాలా, తినాలా వెళ్ళి అమ్మయ్య అన్నం తినేసాను అనుకుంటే ఎందుకు ఆకలి తీరడం లేదు? అర్థమవుతుందండి? ఆకలి వేసినప్పుడు మాత్రం శరీరం వెళ్ళు భోంచే అంటుందా లేదా మనసులో? కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం అంత దూరం ఏమి వెళ్తాం? ఉదయం అంతా కష్టపడ్డాం కదా, ఎందుకు వెళ్ళకుండా పర్లేదు, మళ్ళీ వచ్చేవాడు వెళ్ళాలి. సరే, అంటే ఈ శరీరం ఏం చేస్తుంది? మనలను దేవుని వద్దకు చేరకుండా చేస్తుంది. ఇంకా ఏమొస్తాయంటే శరీరంలో నుంచి? ఇంకా ఎన్ని దురాలోచనలు, వ్యభిచారములు, ఏమండి నరహత్యలు, దొంగతనాలు, చెడుతనము, ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఈ హృదయములో నుంచి వస్తాయి. అంటే ఈ శరీరమే మనకి శత్రువు. కానీ ఒకసారి ఒకళ్ళంట ఏం చేశారంట, చంకలో మేకపిల్లని పెట్టుకుని ఊరంతా ఎత్తుకున్నాడంట. మేకపిల్ల కనిపించిందా? మేకపిల్ల ఇంకెక్కడ ఉంటుంది మేకపిల్ల? తీరా చూస్తే చంకలో ఉందంట. ఎవరిని శత్రువు అంటే వాళ్ళ శత్రువు, వీళ్ళ శత్రువు, వాడంటే పడదు ఈడంటే పడదు అనుకున్నాను. ఎందుకే మన శత్రువు ఎక్కడున్నాడు? మన శరీరమే మన శత్రువు. మన శరీరం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడండి. మరి మనం ప్రేమిస్తామా?
ప్రేమించాం. ఏదైనా చిన్న మాట అనగానే ఏం చేస్తాం? వెంటనే శత్రువు అయిపోతారు. మనం పట్టించుకున్నాం. మనల్ని అలా ప్రేరేపిస్తుంది ఎవరు? ఈ శరీరం. అర్థమవుతుందండి? మాపు చూడొద్దని స్త్రీల గురించి దేవుడు చెప్పాడా? చెప్పాడండి. అయినా కానీ ఏం చేస్తాం? తగ్గాం, చూసేస్తాం. దొంగతనం చేయొద్దని చెప్పాడు దేవుడు? చెప్పాడండి. తెలుసా మాట? తెలుసు. అయినా కానీ ఏం చేస్తారు? దొంగతనం చేయదు. ఎలా అంటే ఈ శరీరం మనల్ని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఈ శరీరం మనం ప్రేరేపిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమన్నాడు మాట? అది 17వ వచనం, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయంట? వ్యతిరేకం. దేవుడు అనండి, శరీరం ఏమంటది? దెయ్యము అంటది. వ్యతిరేక పదాలు తెలుసు కదా మీకు. ప్రకృతి అనగానే వికృతి అంటారు. వ్యతిరేకం అనమాట పదాలు తెలుగులో. అమ్మ అనగానే బొమ్మ, వ్యతిరేకం. నాన్న అనగానే ఏదో ఇంకో మరొక పదం పెడతారు, వ్యతిరేకం అనమాట. అంటే ఆత్మకు శరీరానికి పడదు ప్రియులరా. ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మంటిలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి మంటిలోకి వెళ్ళిపోతున్నటువంటి శరీరం మనల్ని కూడా ఏం చేస్తుంది? మంటిలోకి బ్రతుకున్నంత కాలం ఏం చెప్తే తెలుసండి? తినండి, తాగండి, సుఖించండి, నిద్రపోండి, అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి, వాళ్ళు కట్టుకున్నారు, వీళ్ళు కట్టుకున్నారు, అది కావాలి, ఇది కావాలని ఆఖరికి మనం ఏం చేస్తే తెలుసా? అలా అన్నది రోడ్లో విడిచిపెట్టి వెళ్ళిపోతుంది శరీరం. అని ఎంత తినండి ఇంకా కావాలంటుంది, ఎంత తాగండి ఇంకా కావాలంటుంది. అమ్మాయి చాలా అంటారా? అందండి ఎప్పుడు శరీరం. దేవుని కోసం మనల్ని ఆలోచించకుండా చేస్తుంది శరీరం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ శరీరం విషయంలో. దేవుడు అందుకే వ్రాయించాడు ఈ మాటలు. ఏమన్నాడు? ఇదిగో ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి. వ్యతిరేకంగా చాలా వ్యతిరేకం అండి. అందుకే పౌలు గారు బాధపడుతున్నారు. అందుకే ఈ శరీరాన్ని గురించి పౌలు గారు ఏమన్నారు తెలుసా? అదే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూడగలిగితే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తారు? బాధ, ఆయన బాధ చూసారా? ఎప్పుడు చూడండి ఏమంటే ఒకప్పుడు సైకిల్తో ప్రారంభమైనటువంటి ప్రయాణం ఈరోజు ఎక్కడికి వచ్చింది? కార్ల వరకు వచ్చేసింది. ఆఖరికి ఎగురుతూ ఫ్లైట్లో వెళ్ళేంతటి జ్ఞానాన్ని మనిషి సంపాదించేసుకుని. ఎందుకు? సుఖం అండి. ఒకప్పుడు టీవీ ఉండేది. ఆ టీవీ ఛానల్ మార్చాలంటే ఏం చేసేవాళ్ళు? లేచి వెళ్ళి ఇలాగ తిప్పితే కానీ ఛానల్ వచ్చేది కాదు, ట్యూన్ చేస్తే కానీ టీవీ వచ్చేది కదా. ఇప్పుడు రిమోట్ వచ్చేసింది. సుఖం చూసారా ఎంత సుఖమో? ఒకప్పుడు సైకిల్ దొక్కితే మనిషి ఎలా ఉండేవాడు? ఆరోగ్యం ఉండేవాడు, అవునా? ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? ఆరోగ్యాన్ని పాడు చేసుకుని హాస్పిటల్కి వెళ్తే మీరు బరువు ఎక్కువైపోయారండి, మీరు ఏం చేయాలి తెలుసా? ఉదయాన్నే లేచి ఏం చేయాలి? మీరు సైకిల్ తొక్కండి, వాకింగ్ చేయండి అంటున్నాడు. అంటే మనిషి మొదటి స్థితి మరలా ఎక్కడికి వచ్చింది? మొదటికి వచ్చేసింది. అర్థమవుతుంది? సుఖాన్ని కోరుకుంటుంది శరీరం, ఎప్పుడు కూడా సుఖాన్నే కోరుకుంటుందండి. కోపం కూడా ఎందుకు వస్తుంది తెలుసా? ఈ శరీరానికి నచ్చనిది ఏదైనా చెప్పండి, వెంటనే ఏమొచ్చేస్తుంది? కోపం. ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? ఉదాహరణకి ఎవరికైనా కోపం, ఏదైనా పని చెప్పండి, వెంటనే కోపం వచ్చి అవనదు కదా. పని చెప్పితే వెంటనే కోపం ఎందుకు వస్తుంది అంటే ఈ శరీరానికి సుఖం కావాలి. ఈ శరీరానికి నచ్చదు పని చేయడం, ఈ శరీరానికి నచ్చదండి. అందుకే పౌలు గారు అంటారు ఒక మాట, ఈ శరీరాన్ని నేను ఏం చేస్తున్నాను? నల్లగొట్టుకున్నాను. ఒక మాట చూడండి, మంచి మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయము 27. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకున్నాను అన్నాడు. చూసారా? నా శరీరమును నలుగు పెట్టి
ఏమన్నాడు? నలుగు పెడుతున్నాడా? నలుగు నలగగొట్టాలి ఈ శరీరాన్ని. ఏం చేయాలి? నలగొట్టాలి. దీనికి ఇష్టమైనట్టు చికెన్లు మటన్లు పెట్టామా? ఇది మన మాట ఎందో. ఇది ఎవరిది? మన శత్రువు అండి. అందుకే నేను ఎప్పుడు ఖాళీగా ఉండడానికి ఇష్టపడను. ఖాళీగా ఉండడం ఇష్టపడ్డామా, ఈ శరీరానికి సుఖపడడం నేర్పించామా, ఇది సుఖాన్నే కోరుకుంటుంది. కష్టపడడానికి అసలు ఇష్టపడదు, శత్రువు అయిపోద్ది. మనం సుఖపడతాం నేర్చుకుంటే అన్ని అప్పులు తప్పించి ఏది ఉండదు, అవునా? కానీ ఈ శరీరాన్ని ఏం చేయాలి? కష్టపెట్టాలి. కష్టపెట్టకపోతే మనకి శత్రువు అయిపోతుంది. అందుకే ఏమన్నాడు ఆయన? ఇదిగో, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే మరలా భ్రష్టుని అయిపోతానేమో, నేనే మరలా దేవుళ్ళ మారిపోతానేమో అని చెప్పేసి ఏం చేస్తున్నాను? నేను శరీరాన్ని నల్లగొట్టుకోవాలి, శరీరాన్ని సుఖపెట్టకూడదు. అందుకే పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఆయన పని ఆయన చేసుకుంటూ ఉండేవాడు. సువార్తను ప్రకటిస్తూ ఆయన పని ఆయన చేసుకుంటూ, ఆయన డేరాలు కుట్టే వృత్తి అయింది. ఆయన డేరాలు కుట్టుకుంటూ సువార్త చేసేవాడు అండి. చూసారు ఎంత ప్రమాదమో శరీరాన్ని మనం నల్లగొట్టకపోతే. నల్లగొట్టడం అంటే రాయి తీసుకుని ఇలాగ బాధేసుకోవడం కాదు. ఏం చేయాలి? నల్లగొట్టడం అంటే కష్టపడాలి. సోమరితనము దేవునికి అసహ్యం. సోమరులు అంటే దేవునికి అసహ్యం. సోమరి అంటే దేవునికి అసలు ఇష్టం ఉండదు. ప్రేమైన దేవుని పిల్లలు, అర్థమవుతుందండి? దేవునికి నచ్చనిది ఈ సోమరితనం. అందుకే పౌలు గారు ఏం చేశారు? ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత ఇతరులకు నేనే భ్రష్టుడునైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబర్చుకున్నాను. మీ శరీరాన్ని మీరు లోబర్చుకున్నారా? ఏమండి? మీ శరీరం మీకు లోబడిందా? మీరు మీ శరీరానికి లోబడ్డారా? ఆలోచించండి. అర్థమవుతుందండి? శరీరానికి మీరు లోబడ్డారా? మీరు మీ శరీరానికి లోబడ్డారా? శరీరానికి లోబడ్డారో మీరు మీ శరీరం మీకు లోబడిందో ఒక్కసారి ఆలోచిస్తే ఎలాగంటే, ఉదయాన్నే 5 గంటలకు లేవాలి అని మీరు అనుకున్నట్లుగా మీరు ఉదయాన్నే లేచారనుకోండి, ఎవరికి లోబడినట్లు? మీకు మీ శరీరం లోబడింది. ఉదయాన్నే లేచిన వెంటనే టైంకి నేను డ్యూటీకి వెళ్ళాలనుకున్నారు, టైంకి వెళ్ళిపోయారు మీరు డ్యూటీకి. అంటే మీరు ఎవరికి లోబడ్డారు? మీ శరీరం మీకు లోబడింది. లేచిన వెంటనే నేను ప్రార్థనకి వెళ్ళాలనుకున్నారు, అనుకున్నట్లుగా మీరు వెళ్ళిపోయారు. అయితే ఎవరికి లోబడ్డారు? శరీరము మీకు లోబడింది. మీ మాట శరీరం వింటుంది. కానీ ఉదయం 5 గంటలు లేవాలనుకున్నారండి, మీరు లేచేసరికి ఎంతైంది? 7 అయింది, 8 అయింది. అంటే మీరు దేనికి లోబడ్డారు? శరీరానికి లోబడిపోయారు. అంటే మీపై యజమానిగా ఎవరున్నారు? శరీరం ఉందండి. పనికి వెళ్ళి సంపాదించాలనుకుంటున్నారండి, కానీ మీరు వెళ్ళలేకపోతున్నారు. అంటే మీరు దేనికి లోబడిపోయారు? శరీరానికి లోబడిపోయారు. దేవుని యొద్దకు వెళ్ళి దేవుని మాటలు వినాలనుకుంటున్నారండి, కానీ వెళ్ళలేకపోతున్నారండి. అంటే మీపై ఆధిపత్యము, యజమాన్యము ఏది చేస్తుంది? శరీరము చేస్తుంది. ఒక్కసారి మీరు శరీరానికి లోబడ్డారో, శరీరం మీకు లోబడిందో అని మీరు ప్రశ్నించుకుంటే మీకే అర్థమైపోతుంది. అంతే కదండి? ఎందరో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో కొందరు మాత్రమే దేవుని మాటలు వినడానికి ప్రయాసపడుతున్నారంటే వాళ్ళంతా దేనికి బద్దులైపోయారు? శరీరానికి బద్దులైపోయారు. అంటే ఈ శరీరమే మన శత్రువా? నిజమండి. ఎవరు నీ శత్రువు అనగానే ఈ శరీరమే మన శత్రువు. సినిమా అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే కాళ్ళు, అంతేనా? మీ అవయవములలో పోరాడు భోగేచ్చలన్నాడు కదా ప్రారంభంలో చూసాం మాట. అంటే ఈ అవయవాలకి ఏమి ఇష్టం? ఈ లోకం అంటే చాలా ఇష్టం. ఈ కంటికి నేత్రాశ, ఈ లోకాన్ని చూడడం అంటే కంటికి చాలా ఇష్టం అండి. కాబట్టి దేవుడు అనేసరికి ఈ శరీరం ఏం చేయదు? సహకరించదు. కాబట్టి శరీరాన్ని మనం లోబర్చుకోవాలంటే ఏం చేయాలి? నలుగగొట్టాలి, కష్టపడాలి, దేవుని పనిలో కష్టపడాలి. అర్థమవుతుందండి? మరొక మాటను మనం చూడగలిగితే అదే రోమిలకు రాసిన పత్రిక, ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూడగలిగితే, కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా
ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూసారా, ఎలా చంపాలంట? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆత్మచేత అంటే ఏ ఆత్మచేత? శరీర క్రియలను చంపాలంటే, మన శరీర క్రియలను చంపాలంటే మనలో ఉన్నటువంటి ఆత్మచేత ఈ శరీర క్రియలను చంపాలి. ఏంటి శరీర క్రియలు అనుకున్నాం మనం? జారత్వము, దొంగతనము, కాబట్టి వ్యభిచారము, లోభత్వము, మత్సరము, ఇది చదువుకున్నాం. ఇవన్నిటినీ దేంతో చంపాలి? ఆత్మచేత మనం చంపాలి. ఆత్మచేత మనం చంపగలిగినప్పుడే దేవుని యొద్దకు మనము చేరుకుంటాము, దేవుని యొద్దకు చేరుకుంటాం. కానీ ఈరోజు శరీరం కోసమే అందరి ప్రయాసం, శరీరం కోసమే అందరూ ఆలోచన. తెలియలేదు ఎవరికి శరీరము ఆత్మ వేరని. ఈ ఆత్మ దేవుని యొద్దకి వెళ్ళిపోవాలని, ఈ శరీరాన్ని విడిచిపెట్టాలన్న విషయము ఎవరికి అర్థం కాదు. ఎవరిని శత్రువు అనగానే వాళ్ళు వీళ్ళు ఆవిడండి ఈవిడికి పడదండి, ఆయనకి పడదు అనుకున్నాం. కానీ ఎంతకీ మన శత్రువు మన శరీరమే. ఈ శత్రువుని జయించాలి. ఈ శత్రువుని జయించిన వాడే యేసుక్రీస్తుల వారు. అలా మనము కూడా జయించగలిగినట్టు. ఇలా ఈ శరీరాన్ని జయించగలిగితేనే దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరుకుంటాం. ఈరోజు ఈ సన్నిధికి రావాలన్నా మీరు ఎంత ఈ శరీరాన్ని నలగొట్టుకున్నారు చెప్పండి. ఈ శరీరం ఉదయం అంతా మనం పనిచేస్తాం, కానీ శరీరం సహకరిస్తుందా? సహకరించదు. వెళ్దాంలే, తర్వాత చూద్దాంలే, మళ్ళీ వారం వెళ్దామనుకుంటాం. కానీ ఎందుకు వచ్చారు? ఆత్మచేత మీరు శరీరాన్ని జయించారు కాబట్టి మీరు లోబడిపోయారు. మీరు దేవుని మాటలకు ఆకర్షితులైపోయారు. మీ శరీరాన్ని మీరు ఏం చేశారు? లోబడి చేసుకున్నారు. ఇక మీరు శరీరం చెప్పే మాటలు మీరు వినరు. అర్థమవుతుందండి? ఈరోజు ఎందుకు వచ్చారు? మీకు ఎన్ని పనులు లేవు, ఉదయం అంతా కష్టపడ్డారు, హ్యాపీగా పడుకోవచ్చు. శరీరం ఏం చెప్తుంది? స్నానం చేసిన వెంటనే ఏమొచ్చేస్తుంది? నిద్ర వచ్చేస్తుంది చక్కగా. అవునా? చక్కగా చూడండి, బైబిల్ తీసినప్పుడు కూడా మంచి నిద్ర వస్తుంది. అవునా? బైబిల్ తీసినప్పుడు నిద్ర వస్తుంది. ఎవరో ఒక ఆవిడ చెప్పేదంటండి, ఏమంటే సరే ఒక్కొక్క రాత్రి నాకు నిద్ర పట్టకపోతే బైబిల్ చదువుకుంటానండి. ఇలా బైబిల్ తీసిన వెంటనే ఎందుకో తెలియదండి మంచి నిద్ర వచ్చేస్తుంది అని చెప్తుందండి ఎవరైనా. చూసారా? అంటే శరీర క్రియలు అనేవి మనకి ఎలా తేడాపడుచున్నో అర్థమవుతున్నాయా? శరీర క్రియలు ఇవన్నీ అంటే శరీరము ఆత్మకు విరోధం. ఈ శరీరాన్ని మనం జయించాలంటే ఆత్మచేత మనము జయించాలి. ఆత్మచేత ఎలా జయించాలి అనగానే వాక్యము ద్వారా జయించాలి. అందుకే యాకోబు గారు ఒక మంచి మాట చెప్తున్నారు. ఆ మాట చెప్పి ముగిస్తాను. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. లేదా అందుచేత యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చూసారా? ఆత్మను రక్షించేది ఏది? వాక్యము. ఎలాంటి వాక్యం అది? శక్తిగల వాక్యము. శక్తిగల వాక్యం అర్థమవుతుందండి. ఆత్మను రక్షించేది శక్తిగల వాక్యము. మన ఆత్మను మనం రక్షించుకోవాలంటే ఏం కావాలి? వాక్యం కావాలండి. వాక్యం కావాలి. వాక్యము విన్నారు కాబట్టి మీరు ఏం చేశారు? ఇప్పుడు మీ ఆత్మను రక్షించుకున్నారా? ఆత్మ వేరు శరీరం వేరని తెలుసుకున్నారా? ఆత్మకు శరీరం శత్రువు అని, శరీరానికి ఆత్మ ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? విరోధం అని తెలుసుకున్నారా? అమ్మో, ఎప్పటి వరకు నేను నా శరీరం ఏం చెప్తుంది శరీరం ఇది? క్రిస్మస్ రాగానే బట్టలు కొనుక్కో అంటదా? బంగారం కొనుక్కో అంటదా? ఎందుకు? బంగారం ఆత్మగా శరీరానిక? శరీరానికి. బట్టలు ఆత్మగా శరీరానిక? సరే, ఈ లోకంలో మనం మహాపడితే ఎన్ని సంవత్సరాలు పడుతాం? 60 లేక 70 సంవత్సరాలు. ఈరోజు గ్యారంటీ లేదండి. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఎవరికీ తెలియదు. మనిషి కనిపెట్టిన వస్తువుకైనా గ్యారంటీ ఉంది. అవునా? ఒక బల్బు కొనండి, 100 రూపాయల బల్బు గ్యారంటీ ఇస్తున్నాడా? 1 ఇయర్ గ్యారంటీ అంటున్నాడు. 1 ఇయర్ అంటే మనిషి కనిపెట్టిన ఒక బల్బుకే 1 ఇయర్ గ్యారంటీ ఉంటే దేవుడు కనిపెట్టినటువంటి మనిషికి గ్యారంటీ ఉందా? లేదు. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం.
ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఇప్పటి వరకు మన శరీరం మనకి శత్రువు అని తెలుసుకున్నాం, కానీ మనకి తెలియని మరొక శత్రువు ఉన్నాడు. ఎవడు వాడు? అపవాది. వాడు ఎలా ఉన్నాడు తెలుసా? ముగించేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన ఎవడు వీడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వేదకుచు తిరుగుచున్నాడు. ఎవడు వీడు? ఎలా తిరుగుతున్నాడు? ఎందుకు? ఎవరిని మృంగుదుమా? మృంగాడా? ఎవరని మింగాడు? ఏమండి? ఎవరైతే తమ ఆత్మను రక్షించుకోకుండా శరీరానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వీడు ఏం చేస్తున్నాడు? మింగేస్తున్నాడు. మనము కూడా దేవుని సన్నిధికి దూరమై దేవుని వాక్యాన్ని కనుక మనం వినకపోతే, మన శరీరాన్ని మనం లోపరచకపోతే ఏం చేస్తాడు? వాడు మింగేస్తాడు. వాడు మింగేస్తే ఎలా ఉంటారు వాళ్ళు? దేవుడు లేడు, దెయ్యము లేదు. ఏం కావాలి? అన్నం ఉంటే చాలు. అంతేనా? వాడు మింగినవాడు ఏం చేస్తాడు? దేవుణ్ణి పట్టించుకోడు, మనుషుల్ని పట్టించుకోడు. లోకమే వాడికి కావాలంతే. అర్థమవుతుందండి? వాడు ఎలా తిరుగుతున్నాడు? మళ్ళీ వాడు గర్జించు సింహం. అంటే ఎవడు దొరుకుతాడా మింగేద్దామని చూస్తున్నాడు వాడు. ఎవడు దొరుకుతాడా వాడిని తీసుకుని నరకానికి వెళ్ళిపోదామని చూస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. అర్థమవుతుందా? అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. అర్థమవుతుందండి? దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆయుష్కాలం చాలా ప్రమాదకరంగా ఉంది. దేవుని తెలుసుకుని మనం ఏం చేయాలి? దాన్ని కాపాడుకోవాలండి. ఈ వ్యత్యాసం తెలియక ఈ శరీరం కోసమే ఏమంటే జయలలిత కంటండి తమిళనాడు సీఎం, ఆమెకు ఎన్ని జతల చెప్పులు ఉన్నాయో తెలుసండి? మొన్నే విన్నాను. 500 జతల చెప్పులు ఉన్నాయంట. ఎన్ని? 500 జతలు చెప్పులు ఎక్కడుంటాయి? నాకు తెలిసి షాపులో ఉంటాయి. అంతేనా? అంటే ఆవిడకి ఒక చెప్పులు షాపే ఉంది. పట్టుకెళ్ళిపోయింది వెళ్ళినప్పుడు? పట్టుకెళ్ళండి. ఏది శాశ్వతం అనుకుంది? శరీరమే శాశ్వతం అనుకుంది. సంపాదించుకుంది, అది కావాలంది, ఇది కావాలంది, అన్నీ కూడా పెట్టుకుంది. ఆఖరికి శరీరాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏది శాశ్వతము? శరీరమా ఆత్మ? ఆత్మ శాశ్వతం అండి. ఈ శరీరం శాశ్వతం కాదు. దీనిని ప్రేమించకండి. శరీరాన్ని ప్రేమించకండి. శరీరాన్ని ప్రేమించిన వాడు ఆత్మను ప్రేమించలేడు, ఆత్మను ప్రేమించిన వాడు శరీరాన్ని ప్రేమించలేడు. అందుకన్నాడండి యేసుప్రభు ఏమంటే మాట్లాడాడు. ఆయన ఏమంటాడంటే, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించొద్దు అన్నాడు. ఎందుకన్నా మాట స్వార్థంతో కాదండి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు ఉండరండి. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఎవరికి తెలియదు. ఒకవేళ మనం మనుషుల మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నాం అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వాళ్ళని విడిచి ఉండలేం. కాబట్టి అది యేసుని ప్రేమించండి, యేసు శాశ్వతం. దేవుని ప్రేమించండి, దేవుడు శాశ్వతం. కాబట్టి ప్రేమను దేవుని పిల్లారా, ఆత్మ శాశ్వతం, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అందుకన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఏది శాశ్వతమో దేవుడు చెప్తున్నారు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63 ముగించేస్తాను. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఏంటి మాట చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు మనం జీవిస్తున్నామంటే గల కారణం శరీరమా ఆత్మ? మరి అదేంటి ఉదయం లేవగానే మందిర సత్యనారాయణ గారు మీరు మొలకలు తినండి, శనగలు తినండి, ఆరోగ్యంగా ఉంటారు అంటున్నాడు. అంటే మొలకలు తిన్నా శనగలు తిన్నా బ్రతకాలంటే మనకి ఏం కావాలి? ఆత్మ ఉండాలి లోపల. అంతేనా? ఈ ఆత్మ లేకపోతే నువ్వు ఎంత గొప్పడవైనా సరే శవం. అంతేనా? ఈ ఆత్మ లేకపోతే నువ్వు ఎన్ని అడుగులు ఉన్నా కానీ నువ్వెవరు? శవానివి. అంటే ఏది శాశ్వతము? ఆత్మ. శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరము కేవలము నిష్ప్రయోజనము. ప్రయోజనము లేని దాన్ని మనం ఏదైనా ఉపయోగించుకుంటామా? ప్రయోజనం లేని ఇంట్లో ఉందనుకోండి, ఒక నూనె ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి, తెచ్చుకున్న నూనె ప్యాకెట్ నూనె తీసేస్తాం, ప్యాకెట్ని బీరువాలో పెడతామా? ఏం చేస్తాం?
ప్యాకెట్ పట్టుకెళ్ళి చెత్తలు పడేస్తాం. ఎందుకు? అది ప్రయోజనం లేదు. అంటే ఇప్పుడు ప్రయోజనకరమైనది ఆత్మ శరీరమా? ఆత్మ. మరి ఆత్మ అయినప్పుడు మరి మీ ప్రయాస, మీ కష్టం ఆత్మ కొరక శరీరం కొరక? ఇప్పటి వరకు మనం పడే ప్రయాస దేని కొరకు? శరీరం కొరకే మనం ప్రయాసపడుతున్నామండి, అంతేనా? ఉదయం లేచి ఎందుకు వెళ్తున్నాం బయటికి? పని, ఈ శరీరాన్ని పోషించుకోవాలి కదండి, ఉన్న అప్పులు తీర్చుకోవాలి కదండి, బాధ్యతలు కదండి అంటాం. కానీ లోపల ఉన్న నీ ఆత్మ గురించి నీవు ఆలోచిస్తున్నావా? అంతేనా? లోపల ఉన్న నీ ఆత్మ రక్షించబడాలంటే ఏం కావాలన్నాడు దేవుడు? శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించావా? వాక్య సంబంధమైన పనులు చేస్తున్నావా? దేవుణ్ణి తెలుసుకున్నావా? మరో లోకానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సరే, అంటే ఎన్నాళ్ళు ఈ శరీరం కోసం మేము ప్రయాసపడుతున్నాం, కానీ ఈ శరీరము నిష్ప్రయోజనము. ఏమన్నా ఎంతోమంది ఆ మిస్ వరల్డ్ని చూసాం, అవునా? మిస్ యూనివర్స్ని చూసాం, వాళ్ళందరూ అలాగే ఉన్నారా? లేదండి. అందము మోసకరము. అందం ఏమి చివరికి ఈ శరీరాన్ని మురిసిపోతాం చూసుకుని, కానీ ఈ శరీరము నిష్ప్రయోజనపరమైన దేవునితుల ఆత్మే శాశ్వతం. ఆత్మ గురించి ఆలోచించాలి. ఆత్మను నిత్య జీవానికి నడిపించేది వాక్యం. ఈ వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి. వాక్యం కోసమే మనం బ్రతకాలి. ఈరోజు ఎందుకు ఇక్కడ ఈ తరగతి పెట్టాలి? ఎందుకు పెట్టాలి చెప్పండి? ఏమైనా సేవ చేయడం, దేవుని పని చేయడం చాలా కష్టం అండి. కానీ ఎందుకు ఇలా పెట్టాలి, ఎందుకు ఈ మాటలు మీకు చెప్పాలంటే, ఇదిగో నేను ఒకరోజు దేవుడు నా లోకానికి వెళ్ళిపోవాలి, దేవుడు నాకు ఇచ్చిన పనిది. అర్థమవుతుందండి? ఇక ముందుకు వెళ్ళే కొలది మీకు అర్థమవుతుంది దేవుడు చేయవలసిన పని, దేవుని పని మన మీద చాలా భారం, బాధ్యత మన మీద పెట్టాడు. అందుకే ఈరోజు ఈ మాటలు మీకు చెప్తున్నాను. తెలుసుకున్నటువంటి ఒకప్పుడు నేను కూడా మీలా తిరిగేవాడినే. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ శరీరము ఇద్దరు కూడా వ్యతిరేకమని, శత్రువులని, నేను ఒక ఆత్మనని, నేను దేవునిలో నుంచి వచ్చానని, మరలా తిరిగి దేవుని వద్దకు వెళ్ళిపోవాలని, ఈ లోకం శాశ్వతం కాదని, మరణిస్తే మరో జీవితం ఉందని ఎప్పుడైతే తెలుసుకున్నానో వెంటనే ఈ మాటలన్నీ నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పాలి. అంతే కదండి? ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే ఏం చేస్తాం? చెబుతామని చెప్పమా? ఏమండి ముందుకు వెళ్తున్నారు జాగ్రత్త, అక్కడ సింహం ఉందండి జాగ్రత్త అని చెబుతామని చెప్పమా? అలాంటి ఉద్దేశంతోనే ఈ మాటలు మీ అందరికీ చెప్పాలి. ఎవరైనా కేవలం ఒక్కరైనా విని ఆలోచించి తన మనసు మార్చుకుంటే పరలోకంలో ఏం జరుగుతుందంట? ఎక్కువ సంతోషం అన్నాడు. ఒక్క పాపి మారితే పరలోకంలో ఎక్కువ సంతోషం. చూసారు? కాబట్టి ఎవరు మీ శత్రువు చెప్పండి ఇప్పుడు? మన శరీరమే మన శత్రువు. ఈ శత్రువుని ఏం చేయాలి? మనం లోబరుచుకోవాలి. ఎలా లోబరుచుకోవాలి? వాక్యం అనే క్రియల చేత, ఆత్మ చేత ఈ శరీరాన్ని లోబరుచుకోవాలి. బూతులు మాట్లాడుతుందని చెప్పాడు దేవుడు. మరి బూతులు మాట్లాడుతున్నారంటే శరీరానికి లోబడిపోయారు మీరు. దేవుడు చెబుతున్న మాటను మీరు ప్రక్కన పెట్టేశారు. అబద్ధం ఆడుతుందని చెప్పాడు దేవుడు. అబద్ధం ఆడుతున్నారా? అబద్ధం ఆడుతున్నారంటే దేనికి లోబడ్డారు మీరు? శరీరానికి లోబడిపోయారు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఆత్మచేతి శరీరాన్ని లోపరుచుకోవాలి. బూతులు మాట్లాడొద్దన్నాడు దేవుడు, నేను ఇంకా బూతులు మాట్లాడు. అబద్ధం చెప్పొద్దని చెప్పాడు దేవుడు, నేను ఇంకా అబద్ధం చెప్పను. మోసము చేయొద్దన్నాడు దేవుడు, నేను మోసము చేయను. అంటే ఆత్మచేత శరీర క్రియలను చంపడం. ఇలా చంపగలిగితే మనం ఏం చేస్తామన్నాడు? జీవిస్తారు. ఎక్కడ? పరలోకంలో జీవిస్తామండి. ఈ భూమి మీద జీవితం అవాస్తవం, పరలోకంలో జీవితం వాస్తవం. కాబట్టి విన్న మీరంతా కూడా ఇక నుంచి మన చుట్టూ ఉన్న వారంతా ఎవరు? వీళ్ళంతా కూడా దేవుని పిల్లలండి. వీళ్ళందరినీ మనం ప్రేమించాలి. వాళ్ళు ఎవరు కూడా మన శత్రువులు కాదు. ఏదైనా ఒక మాట అన్నారంటే తెలియక అన్నారు, అంతేనా? యేసుప్రభువు ఏమన్నాడు? వెళ్ళిపోతూ తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు గారు తెలియదు వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి ఏదైనా మాట్లాడతారు. వాక్యం తెలుసుకున్న మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవరు మన శత్రువు? మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు ఎవరు మన శత్రువులు కాదు. మన శరీరమే మన శత్రువు. దీన్ని మనం లోపరుచుకోవాలి. ఆఖరిగా అపవాది మన శత్రువు. వాడు ఎప్పుడు మనం దొరుకుతామని చూస్తున్నాం కాబట్టి వాడికి దొరకకుండా ఉండాలంటే దేవుని పనుల్లో మనం ఉండాలి. ఓకేనా? కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం.